బ్రేకింగ్ చూస్తున్నాం. సాగర తీరం విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. దురంతో ఎక్స్ప్రెస్ లో డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈగల్ టీం గుర్తించాయి. చరణ్ దగ్గర 36 LICT బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ స్టూడెంట్ వింగ్ విశాఖ నగర అధ్యక్షుడు కొండారెడ్డి కోసం డ్రగ్స్ తెస్తున్నట్లు తెలిసిందే. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. పొలిటీషియన్ కొండారెడ్డిని, చరణ్ను రహస్యంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. రైట్, ఇక ఈ డ్రగ్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూస్తున్నాం ఎక్కడికక్కడ ఈగల్ టీం ద్వారా ప్రభుత్వం డ్రగ్స్ను నివారించే ప్రయత్నం, నిర్మూలించే ప్రయత్నం చేస్తుంటే పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఈ డ్రగ్స్ దందాలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏం జరిగింది, మొత్తంగా డీటెయిల్స్ ఏంటి? ఏదైతే నగరం విశాఖ నగరానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి చెందినటువంటి యువకుడైతే పార్టీ యూత్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా చెప్తున్నట్టు కొండారెడ్డి పేరు మీద అయితే డ్రగ్స్ తీసుకొస్తున్నట్టు ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతుంది. దురంతో ఎక్స్ప్రెస్ లో ఈ రోజు నిర్వహించినటువంటి పోలీస్ సోదాల్లో చరణ్ అనే వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన దగ్గర 36 LICT డ్రగ్ బ్లాట్స్ అయితే పట్టుకోవడం జరిగింది. ఆ బ్లాట్స్ ని తీసుకొని చరణ్ అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఆ విశాఖపట్నంలోని కొండారెడ్డి అంటే విశాఖ వైసీపీ యూత్ స్టూడెంట్ విభాగానికి చెందినట్టు కొండారెడ్డి కోసం వాటిని తీసుకొస్తున్నట్టు చరణ్ అయితే పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ కొండారెడ్డిని కూడా కొద్దిసేపు క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ సాగిస్తున్నారు. అసలు దీని వెనకట్ల ఎవరున్నారు, ఎవరి కోసం నిజంగా వీటిని తీసుకొస్తున్నారు, దీని విలువ ఏంటి, ఎన్నిసార్లు ఇప్పటి వరకు ఈ రవాణా జరిగింది అనేటువంటి పూర్తి కోణంలో విచారణ అయితే జరుగుతుంది. ఇది రహస్య విచారణగా నిర్వహిస్తున్నటువంటి పోలీసులు అయితే మరి కాసేపట్లో మీడియా ముందు అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే వీళ్ళు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నంలో రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతుంది. దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. దాంతో పాటు ఈ డ్రగ్స్ కల్చర్ కూడా విశాఖపట్నంలో పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో గంజాయితో పాటు డ్రగ్స్ కూడా విపరీతంగా విశాఖపట్నంలో చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా గత ఎన్నికల ముందు కూడా విశాఖపట్నంలో ఒక కంటైనర్ ను కూడా పట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా డ్రగ్స్ కంటైనర్ తరలి వచ్చింది అని చెప్పి కూడా అప్పట్లో అయితే పెద్ద ఎత్తున ప్రచారము, ప్రతి విమర్శలు కూడా చోటు చేసుకునేది. ప్రధానంగా చూసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీని వెనకాతల నిజంగా పార్టీ నాయకులు ఉన్నారా, లేదంటే విద్యార్థులు డ్రగ్స్ కి అలవాటు పడి ఇలా రవాణా చేస్తూ వాటిని తెప్పించుకుంటున్నారు అనే కోణంలో కూడా అయితే విచారణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 4 నెలల క్రితం కూడా వైద్య విద్యార్థులు కూడా ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా డ్రగ్స్ దొరికాయి. అది కూడా కేసు అయితే ఇంకా విచారణ జరుగుతుంది. తరచూ కూడా విశాఖపట్నంలో ఇటీవల కాలంలో ఈ డ్రగ్స్ సంబంధించి కూడా చాలా విపరీతమైనటువంటి రవాణా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా కూడా పోలీసుల నిఘాలో వెలుగులోనికి కూడా కొన్ని సంఘటనలు అయితే వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వీటిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.